చూశారా ఫ్రెండ్ ఎన్ని ఘనమైనాయో చూడండి. నాకైతే చాలా 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 అంటే చాలా బాగా నచ్చాయి. చూడండి ఇది ఒక్క గిలాస నిండు పప్పు నానబెట్టినమైతే నైట్కి ఇన్ని ఘనమైనాయని చూడండి ఫ్రెండ్. లోపల కూడా చాలా బాగా ఉడికాయి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. ఫ్రెండ్ చూడండి, నేనైతే మూంగ్ పకోడీ చేస్తున్నా. అంటే పెసరపప్పు బజ్జీలు అన్నట్టు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. బయట మన హోటల్ స్టైల్లో అన్నట్టు. బయట హోటల్లో అయితే 30 రూపీస్ చటాకు ఉన్నది అన్నట్టు. అంటే 100 గ్రామ్ ఎంతనో మీరు గెస్ చేయండి. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఇప్పుడు చేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే మనం పెసరపప్పు నైట్కు నానబెట్టుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నట్టు మెత్తగా. కొద్దిగా పప్పు పట్టంది సుక నేను కలిపిన. మనం తింటా ఉంటే ఇట్లా మన పంటి కింద పప్పు తలగాలి అన్నట్టు. ఇందులోనే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కళ్యామాకు అయితే వేసుకుంటున్నా. ఇలాగా వాటర్ వేయకూడదు. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల శనగపిండి, బియ్యపిండి 2 స్పూన్ల, కొద్దిగా కారం, మన రుచికి సరిపడంత సాల్ట్, వేసి కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు పట్టదు మనకు. చూడండి, పెసరపప్పులో వాటర్ మనకైతే సరిపోతుంది. ఇలాగా చూడండి, ఇలాగా కలుపుకోవాలి. మనము ఒక్క చిన్న గిన్నె నానబెట్టిన పప్పు కూడా మనకు గిన్నెడు అవుతాయి అన్నట్టు. ఒక కప్పులో మనం ఒక 3-4 అన్నా తినచ్చు. మన రైస్ తోటి పప్పుతోటి చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసిన. ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేడైంది. నేనైతే టెస్ట్ చేసిన కొద్దిగా వేసి. ఆయిల్ వేడైంది. ఇలా చిన్న చిన్నగానే వేసుకోవాలి, ఎక్కువ పెద్దవి వేయకూడదు. మనం ఎంత చిన్నగా వేస్తే అంత క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నట్టు. మూంగ్ పకోడీ అంటారు, అంటే పెసరపప్పు తోటి చేసిన బజ్జీలు అన్నట్టు. నేనైతే తెలుగులో చెప్తున్నా. మూంగ్ పకోడీ అంటే హిందీలో అంటారు అన్నట్టు. చూసారా, మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాకైతే చాలా చాలా మోటివేషనల్ అవుతుంది అన్నట్టు. మీ లైక్ నాకైతే చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు. మళ్ళీసారి వీడియో చేయాలి అని మోటివేట్ వస్తుంది అన్నట్టు. చూడండి, మనం తినే సోడా వేయకుండా ఎంత క్రిస్పీగా అయినాయో. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేయాలి. చాలా అంటే చాలా టేస్ట్ అయితే. చూడండి, చూడండి సౌండ్ ఎలా వస్తుందో. చూసారా ఫ్రెండ్, ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎలా సపోర్ట్ వస్తుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. చూడండి, బయట అయితే వర్షం పడుతుంది కదా. నేనైతే ఇప్పుడైతే మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నా. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్, ఇది ఒక్క గిలాస నిండా పప్పుకి ఇన్ని ఘనమైనవి అన్నట్టు. మన స్నాక్స్కి కూడా తినచ్చు. కనీసం ఒక 3-4 అన్నా ఈజీగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్.